ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదువు పేరుతో బలవంతం పెట్టి అక్కడ పంపించి వాళ్ళు ఊరేసుకున్న తర్వాత అయ్యో నా బిడ్డ అంటున్నారే, ఎందుకు మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారు ఆడపిల్లల మీద? చెప్పండి. ఎంతసేపు ఇంజనీరింగ్ మెడిసినేనా? ఇవి చేస్తే ఎవరు జీవితం కొనసాగించలేరు, ధైర్యంగా కొనసాగించలేరు. ఇవి కాకుండా వేరే కోర్సులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నాం. ప్రియాంక రెడ్డి చెల్లెలు ఆ ఫోన్ కాన్వర్జేషన్ ప్రపంచం మొత్తం వినింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. ఆ అమ్మాయి ప్రియాంక రెడ్డి భయం వేస్తుంది పాప, నాతో కొంతసేపు మాట్లాడు, ఈ దయ్యం పిల్లోడు వచ్చాడు స్కూటీ తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అంత వణుకు ఆ వాయిస్లో వణుకు అంత క్లియర్గా అనిపిస్తుంటే, ప్రియాంక రెడ్డి చెల్లెలు ఆమె 5 నిమిషాలు ఉండు, లేకపోతే టోల్ బూత్ దగ్గర నిలబడు, లేకపోతే నేను చేస్తాను, అమ్మాయి ఉండు అని చెప్పిన తర్వాత ఏం కొంపలో మునిగిపోయాయని చెప్పేసి ప్రియాంక రెడ్డి చెల్లి ఫోన్ కట్ చేసిందండి. ఏమ్మా ఈరోజు నువ్వు మీడియా ముందు ఏడుస్తున్నావే, మా అక్క పోయింది అని చెప్పేసి. ఈరోజు నీ తప్పు కూడా ఉంది తల్లి. ఈ మాట అంటున్నానని నన్ను తిట్టుకోకు. ఖచ్చితంగా 100% నువ్వు సరిగ్గా గైడ్ చేస్తుంటే ఆ అమ్మాయి సురక్షితంగా ఇంటికి వచ్చేది. ఈరోజు మీ అమ్మా నాన్న తలలు కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు. నువ్వేం చెప్పావు? 5 నిమిషాలు మాట్లాడు పాప, 5 నిమిషాలు. అమ్మాయి వేడుకుంటుంది నువ్వేం చెప్పావు? నేనేం చేయను నేనేం చేస్తాను అని అంటావా? నువ్వేం చేయాలి? మీరు మాట్లాడుకుంటారు కదా వీడియో కాల్స్. ఈరోజు అందరి చేతిలో ఆండ్రాయిడ్స్ ఉన్నాయి కదా, ఎవరి చేతిలో లేవు ఆండ్రాయిడ్స్. ఆండ్రాయిడ్ కాల్స్లో వీడియో కాల్ చేసేసి అక్క ఎక్కడున్నావు అక్క, నీ లొకేషన్ ఏంటో చెప్పు, నీ లొకేషన్ నాకు పంపించు, నేను ఇప్పుడే హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేస్తాను, లేకపోతే నేను నాన్న బండి వేసుకొని వస్తామని నువ్వు ఎందుకు చెప్పలేదు? అట్లీస్ట్ నువ్వు వీడియో కాల్ ఫోన్ చేసి వంటింట్లో మీ అమ్మకో లేకపోతే బెడ్రూమ్లో కూర్చున్న మీ నాన్నకో దగ్గర తీసుకుపోయి అక్క ఇక్కడ వణికిపోతుంది, నువ్వు వాయిస్ విన్నావు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో తన పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదు? అదే మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే తక్కువని వీడియో కాల్స్ చేసి మీరు అన్ని చూపించుకుంటారు. ఈ చీర ఎట్లుంది, ఈ నెక్లెస్ ఎట్లుంది, ఈ నెయిల్ పాలిష్ ఎట్లుంది, ఇప్పుడు ఇవే తెచ్చుకున్నాను, స్టడ్స్ ఎట్లున్నాయని చెప్పి చూపిస్తారే. పనికి మాలిన విషయాలకన్నిటికీ వీడియో కాల్స్ చేయించి ఫ్రెండ్స్తో చిట్చాట్లు చేస్తారే. ఆ పాప ప్రాణాపాయ పరిస్థితుల్లో నీకు ఫోన్ చేస్తే నువ్వు తీసుకున్న బాధ్యత ఏంటి? అట్లెట్లుంటారమ్మా? నాకేం అసలు నువ్వు అంత ఇన్నోసెంట్గా నువ్వు ఎలా చెప్తున్నావు? మీడియా ప్రతినిధులు వచ్చి చెప్తుంటే నాకు తెలియదండి ఇలా జరుగుతుందని అంత క్యాజువల్గా నువ్వు ఎలా చెప్తున్నావు? ఈరోజు ప్రియాంక రెడ్డి చనిపోవడానికి నువ్వు కూడా ఇండైరెక్ట్గా ఒక కారణం తల్లి. అమ్మాయిలు ఇంత అమాయకంగా ఉండకండి, తల్లిదండ్రులు అంత అమాయకంగా పెంచకండి. ఎంతసేపు అమ్మాయిలు చెప్తున్నాను కదా, అమ్మాయిలంటే ఒక పవన్ కళ్యాణ్ ఫోటోని రూమ్లో పెట్టుకోవడమో, మహేష్ బాబు ఫోటోని రూమ్లో పెట్టుకోవడమో, ప్రభాస్ లాంటి అబ్బాయి నాకు భర్తగా రావాలండి, పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి నాకు భర్తగా రావాలండి, మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలండి, మాకు గడ్డం ఉంటే ఇష్టం అండి, మాకు మీసాలు ఉంటే ఇష్టం అండి, తొక్కండి తోటకూరండి, ఇన్ని విషయాలు మాట్లాడతారే. మీకేదైనా అపాయం వస్తే ఏం చేయాలో మీకు తెలుసా? ఎంతమంది తెలుసుకుంటున్నారు? కాబట్టి ఫస్ట్ ఈ టెక్నాలజీని, ఈ ఆండ్రాయిడ్స్ని మంచి కోసం ఉపయోగించండి. టైంపాస్ వ్యవహారాలు పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఆడపులుల్లా బతకడం నేర్చుకోండి. పోలీసులు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అనడానికి కూడా లేదు. మన ఫస్ట్ ఎవ్రీ సిటిజన్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. మీకు మీరు జాగ్రత్త తీసుకొని మీకు మీరు బాధ్యతాయుతంగా నడుచుకొని తర్వాత కూడా తప్పులు జరిగితే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని, అప్పుడు ప్రభుత్వాలని, అప్పుడు చట్టాలను, వ్యవస్థలను నిందించండి. ప్రైమరీగా మనం తీసుకునే అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రోజుకి అపార్ట్మెంట్లో నుంచి కొన్ని వేల మంది అమ్మాయిలు స్కూటీలు వేసుకొని వస్తుంటే మీ స్కూటీలు వెనకాల తిరుగుతుంటారమ్మా. దిస్ ఈజ్ అనదర్ పర్సెప్షన్ ఆఫ్ మై అనాలిసిస్. తిరుగుతుంటారా? అది సాధ్యమా? ఏదో మూల్లో పోతారు, ఎక్కడో బైకులు పెడతారు, టక్మని ఫోన్ చేయగానే వాళ్ళు రెక్కల్లాగా మీ దగ్గర వాలాలి. మీరు కూడా సామాజిక బాధ్యత తీసుకోండి. ఈరోజు క్రైమ్ స్టోరీలు మీరు అసలు క్రైమ్ స్టోరీలు చూస్తే కదా టీవీ సీరియల్స్ చూస్తారు. మా టీవీలో మధ్యాహ్నం 2 గంటలకి ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందా, బాహుబలి 3 ఎప్పుడు వేస్తారా, లేకపోతే కొత్తగా టిక్టాక్ డైలాగులు ఏం చెప్పాలా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు క్రైమ్ స్టోరీస్ ఏం జరుగుతున్నాయి,
అంతమంది అన్ని న్యూస్ ఛానల్స్ రోజుకి 100 సార్లు మీకోసమే కదా కల్పిత పాత్రలు అని చెప్పేసి అమ్మాయిలు ఎట్లా మోసపోతున్నారో అన్ని వీడియోలు చూపిస్తున్నా. యూట్యూబ్లో అన్ని క్రైమ్ స్టోరీ అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, వెబ్సైట్స్లో మోసపోయారు, ఆన్లైన్లో మోసపోయారు, షాదీ.comలో మోసపోయారు. వాడు ఇలా చెప్పేసి నా పిక్కులన్నీ తీసుకుని ఇప్పుడు బెదిరిస్తున్నాడు, సార్ 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 నా ఫోటోలు తీసేయండి అని. లాస్ట్లో ఏడవకుండా ఫస్ట్ నుంచే మీరు క్రైమ్ స్టోరీస్ ఎందుకు చూడడం లేదు? ఈరోజు ప్రతి అమ్మాయి చెప్తున్నాను, ఈరోజు ప్రతి అమ్మాయి క్రైమ్ స్టోరీస్ చూడాలి, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తికి చేతులు కాలాలి, మళ్ళీ దానికి వెన్న పూసుకోవాలా? అంటే పక్కన జరుగుతున్న ఇన్సిడెంట్స్ని చూసుకొని దాన్ని చూసి నేర్చుకోరా మీరు? మీకు జరిగితే తప్ప నేర్చుకోరా? కాబట్టి చెప్తున్నాను, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఆడపిల్లల బాధ్యత కూడా ఉంది. సో అందరూ కేర్ తీసుకోవాలి. జరిగినప్పుడు ఇట్లా కాదు. ఇక